ఓం నమః శివాయ. ఈ రాత్రి ఆకాశంలో చంద్రుడు ఎలా మెరుస్తున్నాడో చూశారా? ఈరోజు చాలా ప్రత్యేకమైన రాత్రి. ఈ రాత్రిని మనం శివరాత్రి అంటాం. కాని శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం? పురాణాల ప్రకారం శివరాత్రి చాలా పవిత్రమైన రాత్రి. దీనికి ప్రధానంగా 3 ప్రసిద్ధ కథలున్నాయి. 1. సముద్రమథనం కథ. దేవతలు అసురులు కలిసి సముద్రమథనం చేసినప్పుడు ముందుగా భయంకరమైన విషం అంటే హాలాహలం బయటకు వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేయబోతోంది. అప్పుడు శివుడు అందర్నీ రక్షించడానికి ఆ విషాన్ని తన గొంతులో నిలిపాడు. అంటే తాగి మింగలేదు. అందుకే ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. ఈ మహాత్యాగం చేసిన రోజు లేదా రాత్రిని గుర్తు చేసుకుంటూ ప్రజలు శివరాత్రిని జరుపుకుంటారు. ఇంకా 2. శివలింగ అవతార కథ. పురాణాల ప్రకారం ఒకరోజు శివుడు అగ్నిస్తంభం అంటే అనంతమైన వెలుగు స్తంభం రూపంలో భూమిపై అవతరించాడు. ఆ రోజు రాత్రి శివతత్వం ప్రపంచానికి తెలియజేసిన రోజుగా భావిస్తారు. అందుకే ఆ రాత్రిని శివరాత్రి అంటారు. ఇంకా 3. శివ పార్వతీ వివాహం. కొన్ని పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవి వివాహం జరిగిన రాత్రి కూడా ఇదే శివరాత్రి అని చెబుతారు. అందుకే ఈ రోజు శివభక్తులకు చాలా ప్రత్యేకమైన రోజు. శివరాత్రి ఎలా జరుపుకుంటారు? భక్తులు ఈ రోజున శివాలయాలకు వెళతారు. రాత్రంతా జాగరణ చేస్తారు. శివలింగానికి అభిషేకం చేస్తారు. అంటే నీరు, పాలు, తేనె, బెల్లం మొదలైనవి. శివలింగానికి బిల్వపత్రాలు, పువ్వులు అర్పిస్తారు. ఓం నమః శివాయ అని జపం చేస్తారు. చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. శివరాత్రి అంటే చెడుపోయి మంచి గెలిచిన రోజు. ఈ శివరాత్రి మనం కూడా ఒక మంచి పని చేద్దాం, సరేనా? ఓం నమః శివాయ.